అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Christmas, Merry Christmas, Merry Merry Christmas. Oh Christmas, Happy Christmas, Happy Happy Christmas. Christmas, Merry Christmas, Merry Merry Christmas. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. సృష్టికర్తయే మరియతనుడై పశుల పాకలో పరుండినాడు. సృష్టికర్తయే మరియతనుడై పశుల పాకలో పరుండినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని మీరు చూచెదరని వారితో చెప్పాను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకు దానముగా ఇచ్చావు. నీ శ్రేష్టమైనటువంటి మాటలు కూడా మాకు దానముగా దయచేయమని నాయన, నీ బిడ్డలు వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు. ఏ మాటలైతే అవసరమై ఉన్నవో ఆ మాటలను తండ్రి నీ బిడ్డలకును నాకును వినిపించమని మీరే మాతో మాట్లాడి మహిమ పొందుకోమని వాక్యమయ్యున్న యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవ నామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. బానరం అందరూ కూడా దేవుని మహాకృపను బట్టి ఆనందమాసము ఇక ముగుస్తూ ఉంది. అనేక చోట్ల అనేక రీతులుగా అద్భుతముగా క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉంది. చాలా సంతోషము. మరి ఈరోజు కూడా ఒక క్రిస్మస్ వర్తమానాన్ని మనము విందాము. గతంలో మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు అన్నీ కూడా క్రిస్మస్ సంబంధించినటువంటి వర్తమానాలే. ఇక చివరిగా కూడా మరి క్రిస్మస్ వర్తమానాలు మనం వినాలి. ఎందుకు అంటే ఆయన మొదట రాకను మనము తెలుసుకోవాలి. ఆయన మొదట రాక మనకు అవగాహనలోకి రావాలి. అలా మొదటి రాక గురించి మనం తెలుసుకుంటూ రెండవ రాకడ గురించి మనము కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. అది మనము తెలుసుకోవలసిన విషయము. మొదటి రాకలో ఉన్నటువంటి విషయాలన్నీ గ్రహించుకుంటూ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టడమే క్రైస్తవుని యొక్క లక్షణమై ఉన్నది. క్రీస్తు కొరకు మనం ఎదురు చూడాలి. వరుని కొరకు వధువు సిద్ధపడాలి. వరుని కొరకు వధువు ఎదురు చూడాలి. వరుడు వచ్చినప్పుడు వధువు ఎగిరి మేఘమెక్కాలి. ప్రేమ విందులో, 7 ఏండ్ల పెండ్లి విందులో ఉండాలి. నిత్యరాజ్యములో నిత్యము కూడా మనము ఆయనతో ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ యొక్క క్రిస్మస్ వర్తమానాలు దేవుని కృపను బట్టి ఈ నెలంతా కూడా కేవలము క్రిస్మస్ వర్తమానాలు మాత్రమే అందించాలనేటువంటి ఆలోచన కలిగి ఆశ కలిగి ప్రయత్నం చేశాము. దేవుని కృపను బట్టి మరి నెలంతా కూడా
క్రిస్మస్ వర్తమానాలు అందించడానికి ఆయన ఎంతగానో సహాయం చేశారు. మరి వీటిని వీక్షిస్తూ వీటిని వింటున్నటువంటి మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. దేవుడు మీ జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆనంద కార్యాలు మెండుగా జరిగించునుగాక. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగము మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. గొర్రెల కాపరులకు దేవదూత గబ్రియేలు దేవదూత వెళ్ళి ఒక శుభవర్తమానము చెబుతూ వారికి ఆనవాళ్ళు ఇచ్చినట్టుగా, ఆ ఆనవాళ్ళలో ఒక ఆనవాలు మనము చూసినట్లయితే తొట్టె గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక శిశువు మనం మాట్లాడుకున్నాం, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని మీరు చూచెదరు అని చెప్పినటువంటి ఈ ఆనవాళ్ళులో తొట్టె గురించి ఈరోజు మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ తొట్టె దేన్ని చూపిస్తూ ఉంది? ఈ తొట్టె ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము మనము తెలుసుకోవాలి. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను అని రాయబడినటువంటి మాట కూడా మనకు బాగా తెలుసు. ఈ మాట మనము చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 9 నుంచి మనం చూసినట్లయితే మనకు ఈ విషయాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ గొర్రెల కాపరుల గురించి చెప్పినటువంటి మాట. మరి యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి సందర్భం అంతే కనుక లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనములో చూడాలి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఈరోజు మన అంశము కూడా అదే, పశువుల తొట్టె. ఈ పశువుల తొట్టె ఎలా పనిచేస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు పవలించడానికి, యేసుక్రీస్తు ప్రభువారు పరుండడానికి ఈ తొట్టె ఎంతగానో ఉపయోగపడింది. ఇది దేని కొరకు ఉపయోగించారు అంటే కనుక ఆ కాలంలో పశువుల తొట్టెగా వాడేవారు. అనగా పశువులకు దానా గట్ట పెట్టడానికి, పశువులకు మేత పెట్టడానికి ఈ యొక్క తొట్టెని వాడేవారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయనకు సత్రము చోటివ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు సత్రము ఆయనను ఆహ్వానించలేకపోయింది. సత్రం అంటుంది కదా, ఖాళీ లేదు, మేము సరిపోయాము, నిండిపోయింది, సత్రము ఖాళీ లేదని చెప్పేసింది. కానీ ఎక్కడో ఊరి చివర ఉన్నటువంటి పశువుల పాక, ఆ పాకలో ఉన్నటువంటి పశువుల తొట్టె ఆయన్ను ఆహ్వానించింది. ఆ తొట్టెలోనికి ఆయన వెళ్ళాడు. ఆ తొట్టెలో ఆయన పవలించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ తొట్టె గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ తొట్టె మరి గమనించాలి, ఆ తొట్టె గొర్రెల కాపరులకు ఒక ఆనవాలుగా మారిపోయింది. గబ్రియేలు దేవదూత చెప్పినటువంటి ఆనవాళ్ళల్లో తొట్టె గురించి కూడా ప్రస్తావించబడింది. ఏదో చూడడానికి తొట్టె అంటే చిన్నగానే కనబడుతుందేమో, కానీ ఈ తొట్టెలో నుంచి దేవుడు చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ విషయాలు మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ పశువుల తొట్టెలో ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి, పాపులను రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరుండబెట్టడము దేన్ని చూపిస్తూ ఉంది? ఆత్మీయ కోణములో చాలా విషయాలు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ తొట్టె, అసలు ఈ తొట్టె ఎక్కడ ఉంది? ఈ పశువుల తొట్టె ఎక్కడ ఉంది అంటే కనుక పాకలో. ఈ పాక ఎక్కడ ఉంది అంటే కనుక మనుషుల మధ్యలో ఈ పాక ఉండదు, అంటే మనుషులకు దూరముగా ఉంది. సత్రము ఎక్కడ ఉంది అంటే కనుక మనుషుల మధ్యలో ఉంది, మనుషులతో నింపబడింది. కానీ మా పాక ఎక్కడ ఉందంటే మనుషులకు దూరముగా ఉంది. ఈ పాకలో ఏమున్నాయి అంటే పశువులు ఉన్నాయి, పశువుల తొట్టె కూడా ఉంది. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే సత్రము చోటు లేదన్నదో మనుషుల మధ్యలో ఆయనకు చోటు లేదండి. అందుకనే ఆయన మనుషుల చేత తృణీకరింపబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. సత్రం అంటుంది కదా చోట్లేదు అని చెప్పేసింది, అంటే మనుషుల చేత తృణీకరింపబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు తొట్టెలో పండుకున్నటువంటి యేసయ్యను మనము చూసినట్లయితే ఆయన మనుషుల చేత తృణీకరింపబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. నేటి కాలములో కూడా ఇదే తృణీకరణ కనబడుతూ ఉంది. ఆయన శిశువుగా ఉన్నప్పుడు ఆయనకు సత్రములో చోటు లేదు. ఆయన చిన్నప్పుడే తృణీకరింపబడిన వాడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఆయన ఎదిగిన తరువాత 33 సంవత్సరాల వయసులో యేసయ్య సిలువ సమయంలో జరిగినటువంటి దానిని మనము గమనించినట్లయితే అప్పుడు కూడా ఆయన తృణీకరింపబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. పుట్టినప్పుడు తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు. అలాగే పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఆయన తృణీకరింపబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని ముందుగానే యెషయా అనేటటువంటి దైవజనుడు యెషయా 53వ అధ్యాయం 3వ వచనములో ప్రవచన రూపంలో రాశారు. మీకు ముందే చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం అంతా కూడా ఆయన పుట్టినది మొదలుకొని ఆయన మరణము, పునరుద్ధానము, ఇవన్నీ కూడా ఆరోహణము, ఇవన్నీ కూడా
ప్రవచనాలు రాయించాడు దేవుడు. అన్ని ప్రవచనాలే, ప్రతి ప్రవచనము కూడా గ్రంథపు చుట్టలో ఆయన గురించి రాయబడినది. ఆయన ప్రతిదీ కూడా నెరవేర్చినట్టుగా ప్రవక్తల కాలములో ఆయన ప్రతి విషయాన్ని కూడా మరి ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చానని చెప్పినటువంటి దేవుడు ప్రతి విషయాన్ని కూడా అక్షరము కూడా పొల్లిపోకుండా ప్రతి విషయాన్ని కూడా ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి యెషయా అనేటటువంటి దైవజనుడు 53వ అధ్యాయం 3వ వచనము దాదాపుగా క్రీస్తు పూర్వము 740 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఈ ప్రవచనాన్ని రాశారు. అప్పటికి యేసుప్రభు పుట్టలేదు, కానీ ఆయన పుట్టిన తరువాత ఎదిగి పెద్దయిన తరువాత ఏం జరగబోతుందో ఆ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అనగా యేసయ్య సిలువలో ఏం చేయబోతున్నాడో ఆ విషయము ఇక్కడ రాయబడింది. ఏమి చెబుతూ ఉన్నారంటే యెషయా 53:3లో అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల చేత విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును గాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతివి. కాబట్టి ఇక్కడ తృణీకరింపబడినటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. యెషయా భక్తుడు చెప్తున్నటువంటి మాట, మనుషుల చేత విసర్జింపబడిన వాడుగా ఉన్నాడు ఆయన, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించే వాడుగాను ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు తృణీకరింపబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే శిశువుగా ఉన్నప్పుడు అంత మాత్రమే కాదు, ఆయన ఎదిగిన తరువాత కూడా ఆయన మరి మనందరి కోసము ప్రాణాన్ని పెట్టే సమయంలో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే తృణీకరింపబడిన వాడుగానే ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు తృణీకరింపబడిన వాడే, అలాగే ఆయన చివరి అనగా ఆయన శిలువ యజ్ఞయాగం చేసే సమయం అనగా మరణించే సమయంలో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే తృణీకరింపబడిన వాడిగానే ఉన్నాడు. లోకం ఆయన తృణీకరించిందేమో, కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన మనం అర్థం చేసుకున్నాము, ఆయన మనం చేర్చుకున్నాము. వాక్యమైన దైవ జనాంగమా, ఇంకను మీరు చేర్చుకోలేదేమో జాగ్రత్త. ఆయనే మనకు శరణమై ఉన్నాడు, ఆయనే మనకు దిక్కై ఉన్నాడు, ఆయనే పరలోకానికి రాజ్యమై ఉన్నాడు, ఆయనే పరలోకానికి దారై ఉన్నాడు, ఆయనే పరలోక రాజ్యమై ఉన్నాడు, ఆయనే రాజై ఉన్నాడు. ఆయన మనం కలిగిన వారమై ఉండాలి. ఆయన కలిగి ఉంటేనే మనం నిత్య జీవంలోకి వెళ్ళగలము. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. పరలోక రాజ్యంలోనికి మనం అడుగు పెట్టలేము. ఉంటే నిత్య జీవంలో ఉండాలి, లేకపోతే ఎక్కడికి పోతారంటే నిత్య నరకంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ప్రభువు లేకపోతే, యేసయ్య లేకపోతే మనము లేము. ఇప్పుడు ఆయన తృణీకరింపబడిన వాడుగా కనబడుతున్నాడు. ఆయన పుట్టినప్పుడే సత్రము చోటివ్వని కారణంగా తొట్టిలోనికి వెళ్ళాడు, అనగా అక్కడ తృణీకరణ కనబడింది శిశువుగా ఉన్నప్పుడు. ఆయన ఎదిగిన తర్వాత మనుషుల మధ్యలో ఆయనకు తృణీకరణ ఏర్పడింది, ఆయన తృణీకరించినట్టుగా రాయబడింది. కాబట్టి మనుషుల చేత ఒకప్పుడు విసర్జింపబడిన యేసును రక్షకుడిగా మనం అంగీకరించాలి. పాకలో ఉన్నటువంటి ఆ యేసులో మనము రాజును చూడాలి, మనము రక్షకుడిని చూడాలి. ఇప్పుడు ఆ యొక్క పాకలో ఆ యొక్క తొట్టెలో ఉన్నటువంటి బాలయేసులో మనం ఏం చూస్తున్నామంటే రాజును రక్షకుడిని కూడా మనం చూడాలి. ఆయన ప్రారంభము తృణీకరింపబడ్డాడు, అలాగే ఆయన నిర్గమ స్థితిలో కూడా ఏమయ్యాడంటే తృణీకరింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. మరి ఒకవేళ నీవు ఆయన్ని ఇంకా తృణీకరించావంటే కనుక ఆ తలుపు తీయకుండా తలుపు వేసే ఉంచుతావు. ఒకవేళ నీవు కనుక ఆయన తృణీకరించకుండా ఉంచినట్లయితే మరి ఆ డోర్ ఓపెన్ చేస్తే హృదయం అనేటటువంటి తలుపు దగ్గర ఆయన తడుతూ ఉన్నాడు. ఆ హృదయం అనేటువంటి తలుపును మనము తెరవాలి. మన హృదయ గదిలో యేసయ్యకు మనము చోటు ఇవ్వాలి. హృదయ గదిలో ఆయన ఉండాలి. ఎందుకంటే మనము దేవుని ఇల్లు అయి ఉన్నామని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, మనము దేవునికి నిలయమై ఉన్నాము, మనము దేవుని ఆలయమై ఉన్నామని మరి పౌలు గారు చక్కని మాటలు కూడా మరి రాయడం జరిగింది కొరింథీ పత్రికలో. కాబట్టి ఈరోజు మరి దేవునికి నీవు హృదయంలో చోటిస్తున్నావా? ఆ తొట్టె అయితే తాను మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించుకుంది. అలాగే హృదయం అనేటువంటి నీ తొట్టెలో యేసుక్రీస్తు ప్రభువారికి చోటిస్తున్నావా? నీ శరీరములో ఆయనకు చోటివ్వాలి, నీ దేహములో ఆయనకు చోటివ్వాలి, నీ హృదయ గదిలో ఆయనకు చోటివ్వాల్సినటువంటి వారమై ఉన్నాము. మన హృదయాన్ని తొట్టిగా మలచవలసిన వారమై ఉన్నాము. అయ్యా, సత్రము నీకు చోటివ్వలేదేమో కానీ నా హృదయంలో నీకు చోటిస్తాను తండ్రి, రండి అని మనం ఆయన ఆహ్వానించవలసిన వారమై ఉన్నాము. ఎంతకాలము ఈ విధముగా ఉంటావు? ఎంతకాలము పట్టి పట్టనట్టుగా ఉంటావు? ఎంతకాలము నామకార్థ భక్తి చేస్తున్నావు? వద్దు, నిజమైనటువంటి భక్తి చేద్దాం. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే నిజమైనటువంటి భక్తి మనము చేయాలి. ఎందుకంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, నిజమైన వెలుగుగా ఉన్నాడు, నిజమైన వాక్కుగా ఉన్నాడు, నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు, నిజమైన గొర్రెల కాపరిగా ఉన్నాడు.
మరి నిజమైనటువంటి దేవుడు ఈయన. కాబట్టి ఈయనకు మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే నిజమైనటువంటి భక్తి చేయాలి. నటనా భక్తి మనము చేయకూడదు. వేషధారణతో కూడినటువంటి భక్తి మనము చేయకూడదు. వేషధారణ అనేది చాలా ప్రమాదకరమైనది. హిపోక్రసీ, వెరీ డేంజరస్ అనేటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నటనా భక్తి వద్దు. ఆయన తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడేమో కానీ మనకు ఆయన తృణీకరింపబడిన వాడు కాదు. ఆయన మనకు రక్షకుడు, మనకు రాజు, మనల్ని పరలోక రాజ్యానికి చేర్చి వేసేటటువంటి గొప్ప దేవుడు ఆయనే. ఈ సత్యాన్ని గమనించుకుంటూ, ఈ సత్యాన్ని అనేక మందికి ప్రకటించుకుంటూ, అనేక మందిని ప్రభు మార్గంలోనికి నడిపించి పరలోకానికి వారసులుగా మార్చివేయాల్సిన బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకెంతకాలం ఆయన్ని తృణీకరించేవాడుగా నువ్వు ఉంటున్నావు? ఈ తొట్టే మనకు చెబుతున్నటువంటి పాఠము. ఆ తొట్టెలో ఉన్నటువంటి ఆ బాలుడు తృణీకరింపబడినవాడుగా ఉన్నాడు. పెరిగి పెద్దయిన తరువాత కూడా శిలువ మ్రాను దగ్గర తృణీకరింపబడినవాడుగా కనబడుతున్నాడు. ఇది ఒకటి. ఇక రెండవది, తొట్టెలో పండుకున్నటువంటి ఆయన మోయలేని భారాన్ని మోస్తున్న వాడుగా కనిపిస్తున్నాడు. ఆ తొట్టెలో ఉన్నటువంటి శిశువును మనము చూస్తూ ఉంటే ఆయన మోయలేని భారాన్ని మోస్తున్న వాడుగా కనబడుతున్నాడు. అదేంటి, చిన్న శిశువు కదా, ఏం భారం మోసేస్తున్నాడు? ఆయన మీద ఏమైనా మూట ఏమైనా ఇట్టారా? కాదే, ఆ శిశువుని పొత్తిగొడ్లతో చుట్టారండి. ఈ పొత్తిగొడ్లతో చుట్టినప్పుడు మనం గమనించాలి, ఆ తొట్టెలో ఉన్నటువంటి శిశువుకు అది భారంగానే ఉంటుంది. అంత మాత్రమే కాదు, చెక్క మీద పశువుల తొట్టేది కాబట్టి చెక్క మీద ఆయన పరుండి ఉన్నాడు. ఇంకెంత భారంగా ఉంటుంది. అదే మన పిల్లల్ని అయితే కనుక పరుపుల మీద మనం పడుకోబెడతాం. మెత్తగా ఉండడానికి వస్త్రాలు వేస్తాం, మెత్తగా ఉండడానికి పరుపులు ఉపయోగిస్తాం. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పరుండబెట్టబడ్డాడంటే చెక్క మీద, పశువుల తొట్టె మీద ఆయన పరుండబెట్టబడ్డాడు. ఇది ఆయనకు ఎలా ఉంది అంటే ఇబ్బందిగానే ఉంది, భరింపలేని భారముగానే ఉంది. నేను చెప్పే మాటలన్నీ కూడా మనోనేత్రాలు తెరవబడాలి. మీకు నేను చెప్పే మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆత్మీయ కోణములో మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. అవసరమైతే మనము గమనించాలి, మన ఆలోచన అంతా కూడా ఆ పశువుల పాక మీదకు వెళ్ళాలి. మన ఆలోచన అంతా కూడా పశువుల తొట్టె మీదకు వెళ్ళాలి. మన ఆలోచన అంతా కూడా ఆ తొట్టెలో ఉన్నటువంటి యేసయ్య మీదకు వెళ్ళవలసినటువంటి పని ఉంది. ఆయనను మనము చూస్తూ ఉంటే కనుక ఆయన భరించలేనటువంటి భారాన్ని భరిస్తూ ఉన్నాడు. మరి ఆ శిశువును మనం గమనించినట్లయితే ఆయనే మన రక్షకుడు, ఆయనే మన రాజు అయి ఉన్నాడు. ఈ భరించేటువంటి భారము చిన్నతనములోనే మొదలైంది. దీని సింబాలిక్గా మనం గమనిస్తే 33.5 సంవత్సరాల తర్వాత శిలువ మ్రాను మీద ఆయన పరుండబెట్టబడ్డాడు. అక్కడ తొట్టెలో పరుండబెట్టబడ్డాడు, అది చెక్కే. ఇక్కడ శిలువ మ్రాను మీద కూడా పరుండబెట్టబడ్డాడు. వస్త్రహీనుడిగా ఆయన చేయబడ్డాడు. శిలువ మ్రాను మీద, కఠినమైనటువంటి ఆ చెక్క మీద ఆయన పరుండబెట్టబడ్డాడు. అనగా శిశువుగా ఉన్నప్పుడు ఆయన శ్రమ అనుభవించాడు. అలాగే మరి ఎదిగిన తరువాత శిలువ యజ్ఞయాగంలో కూడా ఆయన ఏం చేస్తాడంటే శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు. ఇక్కడ తొట్టె శిలువను చూపిస్తూ ఉంది, ఇక్కడ శ్రమ అక్కడ శ్రమను చూపిస్తూ ఉంది. గమనించాలి, మోయలేని వారాన్ని మోస్తున్నటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అవును, మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. మనందరి కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. మనందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణమును చెల్లించాడు. కాబట్టి వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఇంకను రక్షణ భాగ్యంలోనికి రాకపోయినట్లయితే రక్షణ భాగ్యంలోనికి రండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటువంటి సమయం ఆసన్నమైపోయినది. ఆయన త్వరగా రానయ్యున్నాడు, త్వరితముగా రానయ్యున్నాడు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి రక్షణ భాగ్యము మనము కలిగి ఉండాలి. రక్షణ లేకపోతే నమ్మి బాప్తిసం పొందుకున్న వారు ధన్యులు, నమ్మని వారికి శిక్ష విధమపడును అని మాట మనమందరం ఎరిగిన వారమై ఉన్నాము. కాబట్టి రక్షణ లేని బిడ్డలారా, రక్షణ భాగ్యంలోనికి రండి. దయచేసి బాప్తిస్మ కార్యక్రమంలో అందరూ కూడా పాలి భాగస్తులు కండి. ఎందుకంటే రక్షణ టికెట్ లేకపోతే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. అలాగే రక్షణ కలిగినటువంటి వారులారా, మీ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సాతాను ఎప్పుడు మనం తప్పించాలా అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు ఎప్పుడు మృంగుదామా అని గర్జన సింహాలు వాడు ఉన్నాడు కనుక వాడు కాసుకుని ఉన్నాడు. జాగ్రత్త, మీ రక్షణ అనే లక్షణాలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనము విడవబడేటటువంటి గుంపులో ఉండకూడదు, ఎత్తబడిన గుంపులో ఉండాలి. మనం ఎగిరి మేఘమెక్కే వారముగా ఉండాలి తప్ప విడవబడిపోయినటువంటి వారముగా ఉండకూడదు. ఈ సత్యాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు, తొట్టెలో కనబడుతున్నటువంటి యేసయ్య. రెండవది, మోయలేని భారాన్ని మోస్తూ ఉన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. చిన్నప్పుడు మోయలేని భారాన్ని మోస్తూ ఉన్నాడు. అలాగే పెద్దయిన తరువాత ప్రపంచ భారాన్ని, అనగా మానవుల యొక్క పాప భారాన్ని ఆయన మీద మోపబడింది. దాన్ని కూడా ఆయన మోసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆయన రక్షకుడుగా మనం చూడాలి, అలాగే ఆయన రాజుగా మనం చూడాలి. ఇక మూడవది మనం గమనించినట్లయితే ఆ తొట్టెలో ఉన్నటువంటి ఆ యేసయ్య, ఆ తొట్టెలో ఉన్నటువంటి బాలుడు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే ఆ తొట్టెలో ఆయన ఉన్నాడు. ఆయన
మన కోసము సర్వాన్ని విడిచిపెట్టి పేదవాడుగా వచ్చేసాడు ఆయన. తొట్టెలో ఉన్నటువంటి ఈ బాబు, పాకలో ఉన్నటువంటి ఈ బాబు, అనగా పాకలో ఉన్నటువంటి యేసు బాబు ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే ఆయన పేదవాడుగా మారిపోయాడు. ఎందుకు పేదవాడుగా మారిపోయాడు? కొంతమంది అంటారు కదా, ఆయన ఉన్నోళ్ళ దేవుడండి, ఆయన ఉన్నోళ్ళ దేవుడు అని అంటారు. ఉన్నోళ్ళ దేవుడు కాదురా బాబు, ఆయన ఉన్న దేవుడు. కొంతమంది అంటారు కదా, ఆయన గొప్పోళ్ళ దేవుడు. ఆయన గొప్పోళ్ళ దేవుడు కాదు, గొప్ప దేవుడు. ఆయన ఉన్నోళ్ళ దేవుడు కాదు, ఉన్న దేవుడు. ఆయన గొప్పోళ్ళ దేవుడు కాదు, గొప్ప దేవుడు. ఈ విషయాలు మనము చెప్పవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క తొట్టెలో ఉన్నటువంటి ఈ శిశువు మనందరి కోసము అన్నీ విడిచిపెట్టి పేదవాడిగా వచ్చి వేశాడు. దరిద్రుడిగా మారిపోయాడు. ఎందుకు దరిద్రుడిగా మారిపోయావయ్యా అని ఆ శిశువును మనం అడిగితే, అప్పుడు పౌలు గారి ద్వారా దేవుడు బయలుపరిచిన మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ఈ నిమిత్తము దరిద్రుడాయను. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. ఈరోజు తొట్టెలో పండుకునేటువంటి ఈ శిశువు ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఆయన మన నిమిత్తము మనల్ని ధనికులుగా చేయడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన తన స్థితిని తగ్గించుకొని దీనుడుగా దరిద్రుడుగా ఆయన తొట్టెలో పండుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఫిలిప్పీ పత్రిక 2:6 మనం చూసినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చూసారా ఎంత తగ్గించుకున్నాడు? తగ్గించుకుంటున్నారు అసలు ఈరోజు. నేనే 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 అనే మాట మన జీవితంలో ఉండకూడదు. నేనే నేనే అనే మాట ఉన్నట్లయితే అది గర్వం అయిపోతుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. వాక్యం ఇటు సహోదరులారా జాగ్రత్త, నీలో ఇంకా నువ్వు తగ్గింపు స్వభావం లేదేమో. దేవుడు నిన్నే అడుగుతూ ఉన్నాడు, ఎంతకాలము హెచ్చించుకుంటావు? నేనే గొప్ప అని ఎంతకాలం అనుకుంటావు? అలాంటి పని చేయొద్దు. నీవు తగ్గించుకుంటే దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. ఒకనొక సమయం వచ్చినప్పుడు ఖచ్చితముగా దేవుడే ఘనతిస్తాడు. ఘనత ఇవ్వవలసినది దేవుడే. మానవుడు ఘనత ఆపాదించుకుంటే సాతాను లక్షణాలు ఏర్పడినట్టే. ఆది కాలంలో మనందరము కూడా ఎరిగినటువంటి మాటే. సాతానుగా లూసిఫర్ బయటికి నెట్టివేయబడ్డాడు. ఎందుకు తెలుసా? గర్వము భయంకరమైనటువంటి పాపములో నడిపించేస్తుంది, దేవునితో ఎడబాటు కలిగిస్తుంది. జాగ్రత్త. కాబట్టి యేసుప్రభు ఇచ్చినటువంటి సిద్ధాంతము, యేసయ్య మనకు నేర్పించినటువంటి సూత్రం ఏమిటంటే, నిన్ను తగ్గించుకో. ఎంత తగ్గించుకోవాలి? ఎంతైనా తగ్గించుకుంటే అంతగా దేవుణ్ణి నేర్చిస్తాడు. ఇదే మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ శిశువుగా మారిపోయినటువంటి ఆయన మనలను ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా మారిపోయాడు. అంత మాత్రమే కాదు, తాను రిక్తునిగా మార్చివేసుకుని తగ్గించుకుని ఈ లోకములోనికి, ఈ పాప లోకములోనికి మనందరి నిమిత్తము బలి అవ్వడానికి వచ్చి వేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ధనవంతులుగా చేయడానికి అంటే ఆయనకు మన స్థితిగతులన్నీ తెలుసు. పేదవారి యొక్క పేదరికం ఆయనకు తెలుసు. లేనివాడి యొక్క బాధ బలహీనత ఆయన బాగుగా ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకనే కదా ఆయన అంటున్నటువంటి మాట, పుచ్చుకొనటి కంటే ఇచ్చుట ధన్యత అన్నాడు. ఈ మాటను అపోస్తలుడైన పౌలు గారు ఒక సందర్భంలో జ్ఞాపకం చేస్తూ, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం గమనించినట్లయితే, మీరును ఇలాగు ప్రయాసపడుడి, బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునేవలననియు. చూసారా, పౌలు గారు కోట్ చేస్తున్నారు ఆ మాటలు. అలా కోట్ చేస్తూ, అన్ని విషయములలో మీకు మాదిరి చూపిద్దామని చెప్పాను. పేదలకు ఇవ్వాలని దేవుడు చెప్పాడు. ఆయన పేదలను దోచుకునే దేవుడు కాదు, వారికి సహాయము చేసే దేవుడని ఆయన చక్కని మాటలు చెబుతూ గలతీ సంఘానికి ఒక లేఖ రాస్తూ అక్కడ మరలా ఈ మాటలు చెబుతూ ఉన్నాడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మేము పేదలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళని మాత్రమే గాక మేము పేదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నావు పౌలు అని అడిగితే, అప్పుడు పౌలు గారు అంటున్నారు కదా, యేసయ్య కలిగి ఉన్నారు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి చేస్తున్నాము. ఆయన మీతో చెప్పునది చేయుడే. ఆ మాటే వేదవాకుగా తీసుకొని పౌలు గారు కూడా సాయం చేయడానికి ముందుకు వెళుతున్నాడు. పేదలపై ఎందుకు ఇంత ప్రేమ?
అందరిపైన ప్రేమ కలిగిన వాడు ఆయన. అందరిని రక్షించడానికి పేదవాడుగా, హీనుడుగా, దీనుడుగా, రిక్తుడుగా మారిపోయి తొట్టెలో పండుకొని ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం ఇది! తొట్టెలో పండుకున్నటువంటి ఆయన ద్వారా మనము గ్రహించుకోవాల్సిన విషయాలు. మనుషుల చేత తృణీకరింపబడిన వాడుగా ఆయన కనపడుతున్నాడు. చిన్నప్పుడు ఉన్నాడు, ఎదిగిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. రెండవది, మోయలేని భారాన్ని మోస్తున్న వాడుగా కనబడుతున్నాడు చిన్నప్పుడు, అలాగే పెద్ద అయిన తర్వాత కూడా. పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శాప భారాన్ని, అన్ని భారాలు మోసివేసిన వాడుగా, భారాలన్నీ మోసివేసి బరువు దించి వేసి మనకు రక్షణ కార్యాన్ని జరిగించిన వాడుగా కనబడుతున్నాడు. ఇక మూడవది, మన కోసం ఆయన పేదవాడుగా మారిపోయి తొట్టులోనికి వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలోని మనకు చేర్చడానికి ఆయన సమస్త వైభవాన్ని విడిచిపెట్టి పేదవాడిగా మారిపోయి దుర్గంధంతో ఉన్నటువంటి ఆ యొక్క పశువుల పాకలో, పశువుల తొట్టెలో, పశువుల మధ్యలో ఆయన పరుండి ఉన్నాడు. ఎందుకంటే పశువులుగా ఉన్నటువంటి మానవుల మధ్యలో ఆయనకు చోటు లేని కారణంగా పశువులు ఆయన ఆహ్వానించాయి. ఈరోజు నువ్వు ఆయన ఆహ్వానిస్తున్నావా? ఎంతకాలం బయట ఉంచుకుంటావు? ఎంతకాలం నీ హృదయంలో చోటివ్వకుండా నీవు ఉంటావు? నీ హృదయమును తడుతూ ఉన్నాడు. నీ హృదయం అనే తలుపును తీయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి. తొట్టెవలే మన హృదయం మారిపోవాలి. అయ్యా, నీవు తృణీకరింపబడిన వాడుగా ఉన్నావా? ఇదిగో నా హృదయంలోకి రా తండ్రి అని మనం ఆయన ఆహ్వానించాలి. మనల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా మారిపోయాడు ఆయన. అయ్యా వద్దు తండ్రి, నా హృదయంలోకి రండి ప్రభు అని ఆయన ఆహ్వానించు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. దేవా, ఇదిగో తండ్రి, మా హృదయం అనే తొట్టులోనికి రండని నీ బిడ్డలు ఆహ్వానించుకుంటున్నారు. లోకము తృణీకరించవచ్చేమో ప్రభువా, నేను నిన్ను తృణీకరించను తండ్రి, నీవు నాకు కావాలి దేవా అని నీ బిడ్డలు అడుగుతూ ఉన్నారు. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఆనందమాసంలో రావాల్సిన ఆనందకరమైన దీవెనలు నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేసి నడిపించమని, బాలయేసుగా వచ్చి వేసిన మంచి బోధకుడుగా ఉన్న యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.